టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యతిరేకంగా గన్పార్క్ వద్ద చేపట్టిన నిరసన దీక్ష ఉధృతంగా దారితీసింది. బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్ హైదరాబాద్ గన్పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. ప్రముఖుల ప్రశంసల అనంతరం ఒక్కసారిగా బీజేపీ నేతలను పోలీసులు చుట్టుముట్టారు. అంతకుముందు కార్యకర్తలతో బీజేపీ నుండి ర్యాలీగా బయలుదేరిన బండి సంజయ్ గన్పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించి దీక్ష ప్రారంభించారు. వాళ్ళ కోసం పేపర్లు లీక్ చేసి వేల కోట్ల రూపాయలు తప్పుకొని భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సిగ్గుండాలే నీతి మాల రాజకీయాలు చేస్తున్నారు. సిగ్గుండాలే తెలుగు పార్టీ రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ సమాజం అంటే ఇచ్చిపెట్టదు బిడ్డ. మిమ్మల్ని ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమో దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నది. అప్పుడు చేస్తావు కనీసం నిరుద్యోగ బిల్లుస్తావు. అందుకే భారతీయ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. తిండి లేక తిప్పలు లేకుండా రాత్రి పగలు చదువుకొని పరీక్షలు రాస్తే అలాంటి పిల్లల జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. కష్టపడి చదివిన నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మంత్రివర్గం తప్పు చేయలేదనుకుంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేపర్లు లీక్ చేసి వేల కోట్ల రూపాయలు తప్పుకొని భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సిగ్గుండాలే నీతి మాల రాజకీయాలు చేస్తున్నారు. సిగ్గుండాలే తెలుగు పార్టీ రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ సమాజం అంటే ఇచ్చిపెట్టదు బిడ్డ. మిమ్మల్ని ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమో దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నది. అప్పుడు చేస్తావు కనీసం నిరుద్యోగ బిల్లుస్తావు. అందుకే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కొడుకును దీనికి బాధ్యత వహించి వెంటనే బర్తరఫ్ చేయాలి. చిన్న చిన్న విషయంలో నీ పార్టీకి సంబంధించినది నీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు మా ఈటల రాజన్న ఏం పాపం చేసిండో నీకు ఏం తప్పు చేసిండు వల్ల లేనిపోని అపాండాలు సృష్టించి లేనిపోని ఆరోపణలు చేసి ఇలా మంత్రివర్గం నుంచి బయటకు పంపించినావు. అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు కుంటి సాకు చెప్పి బర్తరఫ్ చేస్తున్నావు. నీ కొడుకు దారుణంగా నీ కొడుకునే ఇంటర్మీడియట్ విద్యార్థుల పలికి నీ కొడుకే కారణం. ఈ రోజు 30 లక్షల మంది యువతకు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయడానికి కారకుడు నీ కొడుకే. నువ్వు నిజంగా నిజాయితీ ఉంటే నీ పద్ధతి ఉంటే అసలు నువ్వు మనిషి అయితే పౌరుషం ఉంటే నీ కొడుకు. తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. సాధించుకునే 8 ఏళ్ల తెలంగాణలో నియామకాలు లేవని మండిపడ్డారు. వచ్చిన నోటిఫికేషన్లు అన్ని తప్పులు తడాకగా ఉన్నాయని ఆయన ఫైర్ అయ్యారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. అధికార పార్టీ అభ్యర్థిని దొరకబెట్టి మా కౌన్సిల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఉండాలి, అసెంబ్లీలో ఉన్నారు, కౌన్సిల్లో లేకుండా అయిపోయింది. కౌన్సిల్లో కూడా మా అభ్యర్థి ఉండాలని చెప్పి మా సమస్యలు చర్చించే బిడ్డ ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏవిరెడ్డి గారిని కల్పించినందుకు ఇవాళ 3 జిల్లాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీరిచ్చిన ఆ తీర్పు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరడానికి భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాం. కేసీఆర్ గారికి ఇప్పటికే బండి సంజయ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు అనేక విషయాలు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో నోటికి కోసం ఉద్యమం జరిగింది. 69 ఉద్యమం ఆనాడు కేవలం ఉద్యోగాల కోసమే జరిగింది. ఇడ్లీ సాంబార్ గోదా నుంచి మొదలుపెట్టి 69 తెలంగాణ ఉద్యమం సాధించుకునే తెలంగాణలో అమరవీరుల స్తూపం వద్ద నిరసన చేపట్టాల్సి వస్తుందని ఎన్నడూ భావించలేదని అన్నారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అనేది పక్కా ప్లాన్ ప్రకారం చేసిందేనని ఆరోపించారు. యువమోర్చా నాయకులకు న్యాయం కోసం ఉద్యమం చేస్తే అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. పేపర్ లీక్ వ్యవహారంపై వెనక్కి తగ్గేది లేదని ఉద్యమించాల్సిందేనని బూర నర్సయ్య పేర్కొన్నారు. అమరవీర స్తూపం తొలి దశ ఉద్యమంలో 369 మంది తూటాలకు బలైనటువంటి అమరవీరులకు సాక్షి ఈ యొక్క స్తూపం. ఈ అసెంబ్లీ సాక్షి. ఈ అసెంబ్లీ ముట్టేటప్పుడు ఇదే ఉద్యమ స్థలాలు పోరాడు.
ఇదే ఉద్యమ తరంలో తెలంగాణ విముక్తి కొరకు, తెలంగాణ తల్లి విముక్తి కొరకు ఈ రోజు హైదరాబాద్ బంద్ చేశాం, సకల జనుల సమ్మె చేశాం, సకల జనుల సమ్మె చేశాం. ఆ రోజు రైల్ రోకో చేశాం. ఇన్ని ఉద్యమాలు చేసినందుకు తెలంగాణ విముక్తి కొరకు. మేము అడగలేదు, మీరే చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు దోపిడీ, జలయజ్ఞం పాటు నిధులు దోపిడీ, నిధులు దోపిడీ. ఈ రోజు కనీసం ఎలక్షన్లకు